హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న సినిమాలని తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. లిస్ట్లో ఫస్ట్ సినిమా హౌస్ మేట్స్. ఈ సినిమాని జీ5 తీసుకొస్తున్నారన్నమాట. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా అయితే ఉంచారు. ఈ హౌస్ మేట్స్ సినిమాని ఎవరైనా చూడాలి అనుకుంటే జీ5లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది, మీరు అక్కడి నుంచి చూడవచ్చు. అలాగే లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ప్రేమ ఇష్క్ కాదల్. ఈ సినిమాని ఈటీ విన్వాల్ తీసుకొస్తున్నారన్నమాట. ఈటీ విన్వాల్ గురించి తెలిసిందే కదా, ఏదో కొత్త సినిమా మాత్రం తీసుకొస్తూనే ఉంటారు వీకెండ్కి, అస్సలు మిస్ చేయరు. సో అదేవిధంగా ఈ వీకెండ్ మనకి సెప్టెంబర్ 18th అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయితే అయ్యింది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ వెబ్ సిరీస్ మనకి ద ట్రయల్ సీజన్ 2. సీజన్ 1 మనకి మంచి సక్సెస్ అవడంతో జియో హాట్స్టార్ వాళ్ళు ఈ సీజన్ 2 కూడా కంటిన్యూ చేశారనమాట. సెప్టెంబర్ 19 నుంచి ఈ ద ట్రయల్ సీజన్ 2 వెబ్ సిరీస్ అయితే స్ట్రీమింగ్ అయితే జరుగుతుంది జియో హాట్స్టార్లో. అండ్ శివకార్తికేయన్ గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి ఆల్మోస్ట్ 1 year పైన అయిన సినిమా అయాలెన్. ఈ మూవీని అయితే గోల్డ్స్ మైన్ టెలివిజన్ టీవీ ఛానల్లో అయితే ప్రీమియర్ అయితే చేస్తున్నారనమాట. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఓన్లీ హిందీలో, తెలుగులో కూడా మనకి త్వరలో వచ్చే అవకాశాలు లేకపోలేదు. అండ్ ఆది గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసి థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అందుకున్న సినిమా శబ్దం. ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసుకోవడమే జరిగింది. సో ప్రైమ్ వాల్ గురించి తెలిసిందే కదా, డేట్స్ పైన ఎలాంటి క్లారిటీ కానీ అప్డేట్ కానీ లేదు. బట్ ఎనీ టైం మనకి శబ్దం మూవీ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్సెస్ లేకపోలేదు. లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి ద గేమ్ యు నెవర్ ప్లే ఎలోన్ అనమాట. ఇది నెట్ఫ్లిక్స్ వాళ్ళు తీసుకొస్తున్న అఫీషియల్ మూవీ అనమాట, ఒరిజినల్ ఫిల్మ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళది. జస్ట్ పోస్టర్ మాత్రమే లాంచ్ చేశారు. మేబీ ఇంకో 2-3 డేస్లో మనకి ట్రైలర్ కూడా లాంచ్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు. అండ్ క్రియేటివ్ గారి డెబ్యూటీ ఫిల్మ్ అయిన జూనియర్ ఫిల్మ్ అనమాట. ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. బట్ సడన్ సర్ప్రైజ్గా ఆహా వాళ్ళైతే పోస్టర్ అయితే లాంచ్ చేశారనమాట. సెప్టెంబర్ 22 నుంచి అయితే రాబోతుంది జూనియర్ మూవీ ఆహాలో అని చెప్పేసి. ఎంతవరకు కరెక్టో చూడాలంటే మనం సెప్టెంబర్ 22 వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి మహావతార్ నరసింహ. ఆల్మోస్ట్ ఈ మూవీ అక్టోబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సిందేమో అనుకున్నాం. బట్ సర్ప్రైజ్లీ జియో హాట్స్టార్ వాళ్ళు సడన్ సర్ప్రైజ్గా సెప్టెంబర్ 19th నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఫుల్ హెచ్డీ క్వాలిటీలో 3D కూడా అవైలబుల్గా ఉంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కురుక్షేత్ర అనమాట. యాజ్ యూజువల్ మనకి మహావతార్ నరసింహలానే ఇది కూడా యానిమేటెడ్ ఫిల్ము. నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారనమాట. అక్టోబర్ 10వ తేదీ నుండి మల్టిపుల్ ఆడియోలో అయితే ఉండి తెలుగు కూడా అవైలబుల్గా ఉండబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి సుందరాకాండ. ఈ సినిమాని కూడా మనకి జియో హాట్స్టార్ వాళ్ళే క్లైమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి సెమీ హిట్గా నిలిచిన ఈ సినిమాని సెప్టెంబర్ 23వ తేదీ నుండి జియో హాట్స్టార్లో సుందరాకాండ మూవీ స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి వార్ 2 అనమాట. ఈ మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. రీసెంట్గా థియేటర్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 9వ తేదీ నుండి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి అసలు ఎలాంటి హైపు లేకుండా వచ్చి మంచి హైప్ సాధించిన ఫిల్ము కొత్తలోక్ చాప్టర్ 1 అనమాట. దీన్ని మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేసుకోవడమే జరిగింది. సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. ఈ కొత్తలోక్ చాప్టర్ 1 థియేటర్లో ఎవరైనా చూస్తుంటే ఓకే, బట్ ఓటీటీ కోసం వెయిట్ చేసే వాళ్ళైతే నెట్ఫ్లిక్స్లో మనకి సెప్టెంబర్ 26 నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది. అండ్ అనుష్క గారు మెయిన్ యాక్ట్ చేసి భారీ అంచనాలతో వచ్చి ఘోరంగా పల్టీ కొట్టిన సినిమా ఘాటి. ఈ మూవీని ప్రైమ్ వాల్ క్లైమ్ చేసుకోవడం అయితే జరిగిందనమాట. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 3వ తేదీ నుండి ప్రైమ్లో స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి లిటిల్ హార్ట్స్ అనమాట. సో రీసెంట్గానే ఈ మూవీ అయితే థియేటర్లో లాంచ్ అయింది. మంచి హౌస్ఫుల్స్ కలెక్షన్ అయితే సాధించిందనమాట. ఈ మూవీ మనకి అక్టోబర్ 2వ తేదీన రాబోతుందని చెప్పేసి కొన్ని ఫొటోస్ పోస్టర్స్ అయితే హల్చల్ చేస్తున్నాయి ట్విట్టర్లో. సో అది కంప్లీట్లీ ఫేక్ అని చెప్పి ఈటీవీ విన్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్మెంట్స్ చేయడం కూడా జరిగింది. ఇంకా సినిమా పైన ఎలాంటి అప్డేట్ లేదు ఓటీటీ డేట్ పైన. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కిష్కింధపురి అనమాట. అనుపమ గారు అదేవిధంగా బెల్లంకొండ గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి హారర్ బ్లాక్ బస్టర్ అయిన సినిమానే ఈ కిష్కింధపురి మూవీ. రీసెంట్గా థియేటర్ రిలీజ్ అయ్యి సెమీ హిట్గా అయితే నిలిచింది. జీ5 వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు ఈ మూవీని. అక్టోబర్ 11వ తేదీ నుండి ఈ కిష్కింధపురి సినిమా జీ5లో స్ట్రీమింగ్లోకి అయితే రాబోతుంది. అండ్ లిస్ట్లో నెక్స్ట్ సినిమా మనకి కార్తికేయన్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన సినిమా మద్రాసి అనమాట. ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యి ఘోరంగా ఫ్లాప్ అయితే అయింది. ప్రైమ్ వాల్ క్లైమ్ చేస్తున్న ఈ సినిమాని అక్టోబర్ 3వ తేదీ నుండి స్ట్రీమింగ్ అనేది చేయబోతున్నారు. అండ్ తేజ సజ్జా గారు మెయిన్గా యాక్ట్ చేసి మంచి బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా మిరాయ్ అనమాట. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో బ్లాక్ బస్టర్ టాక్తో రన్ అవుతుందన్నమాట. 25th ఓజీ రావడంతో థియేటర్స్ అయితే తగ్గే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో అలా చూస్తుంటే మనకి జియో హాట్స్టార్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. అక్టోబర్ 18th అన్నారు, బట్ ఈలోపు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వీడియో మీకు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఓటీటీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.